నేనేం మాట్లాడలేదు, నువ్వే మేనేజ్ చేసుకోమా. అయ్ బాబోయ్, అలా చూస్తారేంటండి? నేను అలాంటి అమ్మాయిని కాదు. పోలీసుల కోసమే ఈ ఫ్యామిలీ సెటప్. అరగంట ఉంటావా లేదా గంట ఉంటావా చెప్పు. ఏయ్ ఆటో ఆపు. రేయ్ ఏంటి? ఆపురా. నువ్వు అబ్బాయివేగా? రేయ్ ఆపురా ఆటో. రేయ్ ఏ కనీసం అరగంటైనా ఉండు. రేయ్ ఆపురా ఆటో. ఒకసారి ఆలోచించండి సార్. నా టచ్ చేయకు, దిగు. వదిలమ్మా. ఫిగర్ చూసి పోటుగాడు అనుకున్నాను. చిచి, రైల్వే స్టేషన్కి పోనీ. రేయ్, కావాలా? వద్దురా బాబు, నీకు కావాలా? మమ్మల్ని బతకరే, మాకు చాలు. అరే మావా, నాటుకోడి కాళ్ళు రెండు ఇలా ఓపెన్ చేసి తింటే ఉంటుంది. అవునరా, నీ కోడి మీద ఎంతవరకు వచ్చిందిరా? నన్ను మోసం చేసిందిరా. ఏది ఆ గాంధీనగర్ కోడి? రేయ్ ఏంట్రా ఇది రోజు టూ మచ్ అనిపించట్లే? ఒరే బా, నువ్వు మందు తాగలేదని బెంగతో మేము ఫుల్ మందు కొట్టేస్తున్నారా. సారీ. అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయరా? రేయ్ ఓస్టికి వస్తే ఫినాలైనా తాగేస్తాడు రా. డబ్బులు ఇడివి కాదు వీడివి. లేదు ఇది కూడా ఇస్తున్నాను ఈ మధ్య. అరే నాకు విషయం డౌట్ రా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అలాంటిది ఒక అమ్మాయి 5 అబ్బాయిని ఎలా మెయింటైన్ చేస్తుంది? నేను చెప్తాను. వాళ్ళ సెల్కి వచ్చిన మెసేజ్లు ఎప్పటికప్పుడు నచ్చనివి డిలీట్ చేసుకుంటారు. మరి నా సెల్ ఏంట్రా? నన్ను నమ్ముకోమని చెప్పి వేరే ఓ సెల్తో ఉంటుంది. బహుశా వాడి సెల్కి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువేమో. ఇప్పుడు నేను ఏం చేయాలరా? యాసిడ్ పోయాలి. అవునరా, ఈ రోజు నిన్ను, రేపు నన్ను, ఇంకో రోజు ఇంకొకరిని. అందుకే యాసిడ్ పోయాలి. పాపం రా. అరే, తాగినోడు ఎప్పుడు నిజమే చెప్తాడ్రా. ఈడి ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇదిగో నార్కోటిక్ డ్రగ్. దీన్ని జస్ట్ ముక్కు దగ్గర పెట్టి పీల్చుకుంటే మనల్ని మోసం చేసిన వాడి మీద కక్ష తగ్గకుండా 24 గంటలు పెంచుతూనే ఉంటుంది. నవ్వేడేస్ యూత్ ట్రెండ్ రా, ట్రెండ్. పీల్చు. ఇది నాకు రా. ఇది నేను వేసుకొని నేనేంటో చూపిస్తా. మెసేజ్ డిలీట్ చేస్తే ఇన్బాక్స్ లేకుండా చేస్తా. ఎరా, కోడి కాలు ఎత్తితేనే మీకు స్వర్గం కనబడుతుందా? ఇప్పుడు ఎత్తండి రా కాలు. కాలు ఎత్తండి రా, ఎత్తండి ఎత్తండి కాలు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. మేము తప్పు చేశాం సార్. కరెంట్ చూసి చేస్తున్నారు. ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేశారా? ఇదిగో నుంచి కొట్టడం అంటే ఎలాగ ఉంటుంది అనుకున్నాను. ఇలాగ ఉంటుందా? ఎంతమంది కొట్టాడు? కూర్చోండి. అక్కడ కాదు. ఏనానా ల్యాండింగ్ ప్రాబ్లమా? కింద కూర్చోండి. ఆ కరెక్ట్ ఏంటి సార్? డైరెక్ట్ పుట్టు. ఎరా, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తారా? రేయ్, ఆ యాసిడ్ తీసుకురా. అలాగే సార్ వద్దు సార్, నాకున్నది ఒకే ఒక ముఖం సార్. చిన్నప్పుడైతే ఆ ముఖాన్ని అందరూ పట్టుకొని అని ముద్దులు పెట్టేవారు సార్. ఇప్పుడు ఆ ముఖాన్ని ఎవరు పట్టుకోవట్లేదు, ఎవరు ముద్దు పెట్టుకోవట్లేదు సార్. చందమామ కథ చాలా బాగా చెప్పావురా. అయినా నేను అక్కడెందుకు పోస్తాను? ఎక్కడ పోయాలో అక్కడ పోస్తాను సార్. బొగమంచి సార్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎత్తిన లాంటి దించకంటే కంటిన్యూ ఊపుతున్నారు. పాపం బుజ్జు అలసిపోతుంది కదా సార్. నా లాఠీ ట్రైన్ అయితే నీకెందుకురా? నోటితో ఎక్కువ రచ్చుడి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏంటది? బెయిల్ పేపర్స్. కొంచెం ఆలస్యం ఏంటో ఇలా చెత్త కొట్టించేసి పార్సిల్ చేయించేవాడిని. అవునయ్యా, గ్యాప్ దొరికితే మీడియాలో జనం గురించి తెగ లెక్చర్లు ఇస్తుంటావు. నీకు ఈ బేవర్స్ గాలతో ఫ్రెండ్షిప్ ఏంటే? రేయ్, ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. వెళ్ళండి.